హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హను క్రియేషన్స్ 369. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సో ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాను. సో గెస్ వాట్, బాహుబలి. ఈరోజు నేను బాహుబలి థీమ్ ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి వచ్చాను. బయట నుంచి చూస్తే ఎంట్రన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎస్పెషల్లీ ఎలిఫెంట్ స్టాటస్ అండ్ జెయింట్ వీల్ ఈవినింగ్ లైట్స్లో చాలా బాగా కనిపించాయి. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ వాట్ దిస్ ఎగ్జిబిషన్ హ్యాస్ టు ఆఫర్. సో ఇన్సైడ్కి వెళ్ళగానే బాహుబలి మూవీ ఇన్స్పైర్డ్ క్యారెక్టర్స్, పోస్టర్స్ అండ్ డిస్ప్లేస్ ఏరియాస్ అన్నీ కనిపించాయి. మూవీ ఫ్యాన్స్కి ఫొటోస్ దిగటానికి అండ్ రీల్స్ క్రియేట్ చేయడానికి మంచి స్పాట్స్గా అనిపించింది నాకైతే. సో నేను కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాను. సమ్ సెటప్స్ సింపుల్గా ఉండే కెమెరాలో చాలా బాగా అనిపించింది నాకు. ఎగ్జిబిషన్ మొత్తం చూస్తూ తిరుగుతూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. బాహుబలి మూవీలో మెమరీస్ కూడా కొంచెం గుర్తొచ్చినట్టు అనిపించాయి. ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ ది థీమ్ ఏరియా, షాపింగ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళగానే మనకి. యాక్సెసరీస్, టాయ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అండ్ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ టు బై ఎనీథింగ్, జస్ట్ వాకింగ్ అరౌండ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఈజ్ యాక్చువల్ ఫన్ కదా. సో తర్వాత రైట్ సెక్షన్కి వచ్చాను. సో అక్కడికి ఎలా ఉంది అంటే నైట్ లైట్ స్టార్ట్ అయ్యాక జైంట్ వీల్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించింది. లైక్ మనకైతే పైనుంచి ఇంకొకసారి ఎక్కామంటే దేవుడా మొత్తం ప్రపంచం కనిపిస్తుందా అనిపిస్తుంది. బట్ జైంట్ వీల్ అలా ఎక్కాలంటే చాలా ధైర్యం ఉండాలండి బాబు. నాకైతే మాత్రం చాలా భయం. మీలో ఎంతమందికి ఏం కానట్టు జైంట్ వీల్ ఎక్కుతారో కామెంట్ చేయండి. అండ్ ఫ్యామిలీస్, కిడ్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ బోట్స్ అండ్ స్మాల్ రైడ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ సమ్‌హౌ మాన్యువల్‌గా ఉన్నాయి. సో పిల్లలైతే మాత్రం కొంచెం కష్టపడాల్సిందే. చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉండటం ఒక డిఫరెంట్ హ్యాపీనెస్‌గా అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక సింపుల్ ఈవినింగ్ ఔటింగ్ లాగా అనిపించిందండి. ఫొటోస్ తీసుకోవచ్చు, కొంచెం షాపింగ్ చేయొచ్చు, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయొచ్చు అండ్ ఎగ్జిబిషన్ అట్మాస్ఫియర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ బాహుబలి ఫ్యాన్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద థీమ్ యాజ్ వెల్. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్యాజువల్ ఈవినింగ్ విజిట్, దిస్ ప్లేస్ కెన్ బి ఎ గుడ్ ఆప్షన్. బట్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే బాహుబలి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటి వరకు మీకు ఆ వైబ్ ఉంటుంది. బట్ లేటర్ స్టాల్స్, ఫుడ్స్ అండ్ అవన్నీ ఉంటున్నాయి. సో నేనైతే మాత్రం ఒక 50% ఓకే అని చెప్తాను, నాట్ లైక్ 100%. సో ఫ్రెండ్స్, దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ విజిటింగ్ ద బాహుబలి థీమ్ ఎగ్జిబిషన్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు హాను క్రియేషన్స్ 369. అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ నోటీస్డ్ వాజ్ దీస్ బాహుబలి క్యారెక్టర్స్ డిస్ప్లేస్. డిస్టెన్స్ నుంచి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు. కొంచెం ముందుకు వెళ్ళగానే కట్టప్ప పోస్టర్ కనిపించింది. అండ్ హానెస్ట్లీ కట్టప్పని చూసిన ప్రతిసారి సేమ్ డౌట్ గుర్తొస్తుంది కదండి. వై కట్టప్ప కిల్ బాహుబలి? అఫ్కోర్స్ పార్ట్ 1 తర్వాత కాదు, బిఫోర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలిసినా కూడా మళ్ళీ గుర్తొచ్చేస్తుంది ఎందుకో. మూవింగ్ ఫార్వర్డ్, ఇంకా కొన్ని క్యారెక్టర్ పోస్టర్స్ అండ్ మూవీ ఇన్స్పైర్డ్ సెటప్స్ అన్నీ కనిపించాయి. మూవీ చూసిన వాళ్ళకి డెఫినెట్గా ఈ క్యారెక్టర్స్ చూస్తే మెమరీస్ గుర్తొస్తాయి. నేను కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాను. సమ్ స్పాట్స్ సింపుల్గా ఉన్న కెమెరాలో మాత్రం చాలా బాగా కనిపించాయి. యాజ్ ఐ కంటిన్యూడ్ వాకింగ్, ఎగ్జిబిషన్లో డిఫరెంట్ సెక్షన్స్ కనిపించాయి. ప్రతి సెక్షన్కి ఓన్ స్టైల్ అండ్ సెటప్ ఉందండి. నైట్ లైట్స్ వల్ల ఓవరాల్ లుక్ కూడా ఇంకా బాగా అనిపించింది. చుట్టూ ఫ్యామిలీస్, కిడ్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఆల్సో నిన్న అదే టైంకి, ఎగ్జిబిషన్లో ఉన్న టైంకి మంచిగా క్లౌడీగా, వర్షంగా క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఫుడ్ స్టాల్స్ దగ్గర, ఇంకా చుట్టుపక్కల చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడం, నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశానండి. కొంచెం ఎక్స్‌ప్లోర్ చేశాను. అండ్ అక్కడ షాపింగ్ స్టాల్స్ అన్నీ, యాక్సెసరీస్, టాయ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్, జస్ట్ వీ కెన్ వాక్ అండ్ వీ కెన్ ఎంజాయ్, రైట్? సో తర్వాత మళ్ళీ జెయింట్ వీల్ సైడ్ వచ్చాను. ఇంకా మళ్ళీ జెయింట్ వీల్ సైడ్ అక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా ఎంజాయ్ చేశాను. ఇట్ వాజ్ సింపుల్, ప్లెజెంట్ అండ్ ఎంజాయబుల్ ఈవినింగ్ అండి. సో ఫుడ్స్, ఫోటోస్, షాపింగ్స్, రైడ్స్ అండ్ బాహుబలి థీమ్ ఈవినింగ్
everything was nicely combined in one place. So this is how I enjoyed my day. Hope you all like my video. Please do subscribe. Bye bye, see you in the next video.